హాయ్ గైస్, అమ్మా కేదార్నాథ్ ట్రిప్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం బయలుదేరుతుంది బద్రీనాథ్. కేదార్నాథ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, ఇంకా చేయలే 3-4 డేస్ నుంచి అసలు వీడియోసే చేయలేను. చేసినా కానీ అప్లోడ్ చేయలే, ఎందుకంటే మనకి ఏమంటారు నెట్ లేదు అసలు. ఇక్కడనే స్నానం చేసిన ఈరోజు. ఇప్పుడు స్నానం చేసి బద్రీనాథ్కి పోతున్నాం. యాక్చువల్లీ ఇంకా బద్రీనాథ్ స్టార్ట్ వచ్చేసిన ఆల్రెడీ, అంటే ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. వచ్చి స్నానం గినం చేసుకున్నాక వ్లాగ్ చేద్దామని చెప్పి ఆగినాం. చాలా టూ మచ్ ఘాట్ రోడ్లు. కేదార్నాథ్ పోయినా కదా, అబ్బా బాబా బాబా ఏమన్నా ఫీల్ ఉండేనా, మస్తు అనిపించింది నాకు, మస్తు అనిపించింది. జోక్ కాదు కానీ మస్తు అనిపించింది, గూస్ బంప్స్. కానీ ట్రిక్కింగే మా టార్చర్ అది. ఓం నమ శివాయ అనుకుంటే ఇక ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాయి. ఇంకా మెట్టు అంటే అక్కడ మట్టి ఉన్నా ఓకే, మట్టి కూడా ఉండదు, రాళ్ళు ఉంటాయి, మట్టి ఉంటుంది, స్కిడ్ అవుతుంది, అంతా అవుతుంది. మనం ఇక బద్రీనాథ్ అయిపోగానే కాశీ కొట్టేస్తా. ఈరోజు నైట్ మ్యాక్స్ ట్రావెల్ చేస్తా, ఎందుకంటే ఇక్కడెక్కడ స్టే చేసుకున్నా పెట్రోల్ బంక్లో అస్సలు ఇస్తలేరు స్టే. ఇక్కడ బాబా 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 దుమ్ము ఏమరా కారవాడ రోడ్లు చూడండి ఎట్లున్నాయా, ఘాట్ రోడ్లు ప్లస్ ఇలాంటి రోడ్లు ఏందో ఏమో. బద్రీనాథ్ దర్శనం ఎప్పుడైపోతుందేమో మనది. అయిపోగానే నాకు కేదార్నాథ్ దర్శనం 2 hours పట్టింది. మీద క్యాంపింగ్ వేసుకున్నా మంచిగా నీట్గా. మ్యాగీ ఏం తినలే, మీదవి నేను తెచ్చుకున్నా. దగ్గర మ్యాగీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మ్యాగీలు తినేసిన నేను. కేదార్నాథ్ వీడియో నెక్స్ట్ ఇది బద్రీనాథ్ వీడియో ఈరోజు నైట్ వేసేస్తా మ్యాక్స్, ఎందుకంటే చాలామంది వెయిటర్ వీడియోల కోసం, అందుకేనా. యాక్చువల్లీ మొన్న ఘాట్ రోడ్ తీద్దామనుకున్నా కేదార్నాథ్ది, కాకపోతే ఏమైందంటే అది సడన్గా బ్యాటరీ పోయిందన్నమాట. మళ్ళీ బ్యాటరీని ఎట్లా కొత్తగా ఏం కొనలే, మళ్ళీ సెట్ చేసినాం. మళ్ళీ కొత్తగా కొంటాడు పైసలు బొక్క అని చెప్పి ఈ బ్యాటరీతో నడిపిస్తున్నాయి. సాల్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎట్లయినా నడిపించచ్చు. కాసేపు వీడియో తీసి కాసేపు ఛార్జింగ్ పెట్టుకోవాలి, కాసేపు వీడియో తీసి కాసేపు ఛార్జింగ్ పెట్టుకోవాలా. ఓకే, కొత్త ఎప్పుడు కొనొద్దు. రికార్డ్ అవుతుందో లేదో తెలుస్తలేదు నాకు. టూ మచ్ వర్షం ట్రెక్కింగ్లో అయితే, టూ మచ్ వర్షం. ఎప్పుడైతే టెంపుల్ చూసినానో అన్ని పెయిన్స్ పోయినాయి. మళ్ళీ డైరెక్ట్ నైట్స్ పడుకున్నాను, మళ్ళీ 3కి లేచి కిందకు వచ్చేసరికి 9:30 అయింది. 9:30 నుంచి డైరెక్ట్ వచ్చి బ్యాగ్ వేసుకొని మొత్తం సర్దుకొని మొత్తం తాడు కట్టి అన్నీ కట్టి ఇక స్టార్ట్ అయిపోయినాయి. ఇక స్టార్ట్ అయితే ఇప్పుడు స్నానం దగ్గర ఆగిన, కరెక్ట్ ఆగి స్నానం చేసుకొని బ్రష్ కూడా వేయలే, బ్రష్ స్నానం 2 చేసుకొని వచ్చేసిన. ఇక నెట్ ఉండదు, ఏముండదు కేదార్నాథ్లో. బాబా అంటే మన సిమ్ములకి లేవు అనుకో. పూలేమో పర్పుల్ కలర్ ఉన్నాయి మంచిగా, మొత్తం కొండలు అవి ఇవే తప్ప ఇంకేం లేవు. రికార్డ్ అవుతుందా అసలు? రికార్డ్ అవుతుందిలే. %37 ఉంది గోప్రోలో. నేను కేదార్నాథ్ మీద మొత్తము సగం వీడియోలో షూట్ చేసినమాట.
ఎక్కువేం షూట్ చేయాలి. కెమెరా ఏది గోప్రో అష్టక్ అయిపోయింది, ఫోన్తో చేసిన ఉండే అన్నమాట. ఏం ఘాట్ రోడ్ రా బాబు, స్ట్రైట్ రోడ్కి ఎప్పుడు వస్తారా అని ఉంది. స్ట్రైట్ రోడ్ నుంచి నడుపుతుంటే ఘాట్ రోడ్కి ఎప్పుడు వస్తానని ఉంది. ఇప్పుడేమో స్ట్రైట్ రోడ్ కావాలనుకుంటున్నా. నడిపి 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 ముడ్డిని వస్తుంది. స్ట్రైట్ రోడ్ ఉంటే పర్లేదు, నడిపేయచ్చు. ఇట్లా ఘాట్ రోడ్లు ఇట్లా ఉంటేనే. నాకు కూడా పెట్టండి అన్నం, కొంచెం ఆకలేస్తుంది. కొంచెం ఒక చపాతీ ఇటు పడేయండి. ఎంత మంచిగా తింటారు. ఫ్యామిలీతో వస్తే అదే ప్లస్. అంతా మమ్మీ వాళ్ళు చూసుకుంటారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, తింటూనే ఉండాలి. మనం ఫుడ్కి ఏం తోక ఉండదు ఫ్యామిలీతో వస్తే. మనం వస్తేనే వద్దురావే, ఇది ఎందుకు కష్టం, వేరే తిందాం. అది ఇంట్లో లేదు, ఏది పెడితే అది తినాలా. ఆయన నేను నాన్ వెజ్ తింటలేను, నేను మొత్తం ప్యూర్ వెజ్ బ్రాహ్మణ్ అయిపోయినా నేను. ఏముంటాయి ఆ చపోతా పరాటా అది ఇది తప్ప ఏముంటుంది, ఏముండదు. కుహేర్ అంట, కుహేర్ ఏం కుహేరో ఏమో రా నాయన. టర్నింగ్ చూడండి ఎట్లున్నాయా. అమ్మా, మనం ఇంటి దగ్గర గాలి కొట్టించినామంటే ఇప్పటిదాకా గాలి కొట్టియాలే నేను బండికి. ఇక ఏదైనా ట్రిప్ అయిపోగానే గాలి కొట్టిస్తా, గాలి మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొట్టిస్తా మంచిగా నీట్గా. ఘాట్ రోడ్లు అమ్మమ్మ. నీకోసకి మండిపోతాడు. ఇలాంటి రోడ్లో నడపాలా ఎప్పుడైనా. ఎప్పుడు శ్యామ్లాల్, బేగంపేట, ప్యాడే, సికింద్రాబాద్ ఏందిరా అది. ఆడ నడిపి రైడర్లు అంటారు, వీడ నడిపిరా రైడర్. అయితే రైడర్ అంటే ఓ కట్టుకొట్టి వెళ్ళిపోవడం కాదు. రైడర్ అంటే స్కిల్స్ ఉండాలి రైడర్ అంటే. నాలాగా మా దోస్తుగాళ్ళు అడుగు, నా స్కిల్స్ కోసం చెప్తారు. ఎంత గుమ్మైనా కరెక్ట్ తీసుకొని వచ్చేస్తా నేను. అట్లా ఉంటుంది మనతోని. ఆర్మీ వాళ్ళు అనుకుంటా మొత్తం. క్లైమేట్ చేంజ్ అయిపోయి క్లైమేట్ ఒకటి చేంజ్ అయిపోతూనే ఉంటుంది ఇక్కడ. ఆర్మీ వాళ్ళు ఉన్నప్పుడు నీట్గా ఇండికేటర్ వేసుకొని అలాగే క్రాస్ చేయాలన్నమాట. ఎలా పడితే అలా క్రాస్ చేసినాం అనుకో, మళ్ళీ క్రాస్ బ్రీడ్ వేసేస్తారు వాళ్ళు. ఇక అలా క్యాంప్ వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోవడమే. మనం స్నానం చేస్తుంటే అందరు నన్ను వేస్తారు, ఈడేమరా ఇట్లా రోడ్డు మీద వేస్తుంది స్నానం అది అని చెప్పి. మరి ఎట్లుంటుంది మనతోని. స్నానం వీడియో పెడదాం అనుకున్నా కానీ వద్దులే, మరీ ఓవర్ ఉంటుంది అని చెప్పి పెట్టలే. ఓవర్ అంటే మీరేం కాదు కానీ మా దోస్తులు చూసి గుర్తుకుంటారు అన్నమాట. బైకర్స్, అందరు బైకర్సే. అమ్మ, లెఫ్ట్ సైడ్ నుంచి బస్సు వచ్చినట్టు అనిపించింది నాకైతే. కొండలు చూడండి, ఇది ఇంకా తక్కువ. కేదార్నాథ్ అయితే చాలా ఎక్కువ బాబు. ఎక్కుడే ట్రెక్కింగ్. ఎవరికైనా ఇట్లా నడిచేస్తా చేసేస్తా అంటారు చూసినావా, సీదాలని కేదార్నాథ్ తీసుకొని వర్రి తెలుస్తుంది. ఆడెందుకు ఆపిండేమో, కవర్ ఏమైనా పడిపోయింది ఏందో. అది పడలే. అచ్చా, ఈ బస్ కోసం ఆపిండా. నైస్.
బద్రీనాథ్ చాలా ఎక్కువనే ఉంటుంది. దేవుడి దేవాల తొందర దర్శనం అయిపోతే సెట్ ఇక స్టార్ట్ అయిపోతా. బద్రీనాథ్ 54 km వచ్చి ఇక్కడి నుంచి కేదార్నాథ్ కూడా పోవచ్చు. 130 kilometers కేదార్నాథ్, గుపేశ్వర, గోవిందఘాట్. ఒక తిన్నగా వస్తలేరు ఈ కొడుకులు, ఎట్లా పడితే అట్లా వస్తారు. ఇక వాళ్ళ ఏరియా కదా, ఏం చేస్తాం, మొత్తం నేపాల్లో ఉన్నారు. స్ట్రైట్ అనా టైప్ స్ట్రైట్ టైప్. మెయిన్ ఇలాంటి సిటీలో కన్ఫామ్గా మనం కెమెరా పెట్టుకోవాలా, ఆన్లో పెట్టుకోవాలా. ఎందుకంటే వీళ్ళు ఆగరి ఏరు మన మీద వచ్చేస్తుంది. వీడియో ఇంకో మూసుకొని ఉంటారు, పోలీసు వాళ్ళకి పోయి ఇవ్వచ్చు. మనం కొట్టేయడమే ఘాట్ రోడ్ అయితేంది, ఏ రోడ్ అయితేంది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్రా మామ, ఇటేనా వస్తున్నా ఇంకోటి. అయ్యో ఇంత ఘాట్ రోడ్ ఉన్నదే, ఘాట్ రోడ్ దాంట్లో పెద్ద గుంతలు. మీ రికార్డ్ అవుతుందా లేదు తెలియదు. ఘాట్ రోడ్ ఎట్లా నాకు శ్రీశైలంది ఘాట్ రోడ్ కూడా మజా వచ్చింది. శ్రీశైలంది, కేదార్నాథ్ది, ఇదొకటి బద్రీనాథ్ మజా వచ్చింది. అన్నీ హరిదారు యూకే ఒక్క టీఎస్ బండి లేదు. జై జవాన్ జై కిసాన్. మొత్తం రాళ్ళు మొత్తం పడిపోయినాయి మీద నుంచి. స్లైడింగ్ అయితే ఇక నైట్ ఎందుకైనా ఎక్కువ ట్రావెల్ చేయరు చూసినావా. కానీ మనం వచ్చేసరికి నైట్ అవుతుంది. ఈరోజు ఎట్లయినా చేసేసాం, క్రాస్ అయిపోలే ఇది ఎట్లయినా ఘాట్ రోడ్. రిటర్న్ దర్శనం అయిపోగానే టూ మచ్ ఎట్లా జారిపోతున్నాయి. మా చిన్న రాయి తాగితేనే మన వల్ల కాదు, పైన బండ పడిపోయింది అనుకో, ఇది మన పరిస్థితి. కారు వాళ్ళ పరిస్థితి చెప్పలేము, మన పరిస్థితికి వెళ్ళి చెప్తాం మనం. అంతా లక్ డిపెండ్స్, దేవుడు లక్ అంతే. ఇదే అస్సామే ఇది. వెళ్ళాలి ఆర్మీ వాళ్ళది అనుకుంటా జీపు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. ఓ జై శ్రీరామ్ బాయ్. కానీ కేదార్నాథ్ టెంపుల్ ఎట్లుంది, ఆ రాయి చూసిన, రాయి చిన్నదే, మనకి వీడియోలో చూసిన అంత పెద్దగా కనిపిస్తుంది కానీ రాయి చిన్నదే. ఆ రాయి ఎట్లా ఆపిందా అనే డౌట్. గూస్ బంప్స్ అబ్బా, టెంపుల్ నిజంగా గూస్ బంప్స్. చెప్పులు లేకుండా వెళ్ళినా నేను గుడి దగ్గరికి, ఇంకా ఫుల్ చలి బాగా అయితలే వస్తారు. కానీ ఉండిపోయినా అట్లనే. గుడి లోపల లేదు మళ్ళీ, అంతగానం స్నో ఉంటుందా గుడి లోపల, ఎంత వేడిగా ఉంటుంది తెలుసా. చాలా బాగా ఏం చేసి చాలా బాగా. ఓకే, బద్రీనాథ్ వచ్చాక కలుసుకుందాం ఫ్రెండ్స్. మనమైతే బద్రీనాథ్కి వచ్చేసాం. బద్రీనాథ్ టెంపుల్ దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోయినాక మళ్ళీ కలుస్తాం.